Hi guys, welcome to Python Bus. Let's continue with the JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 25 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ ఫైల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈమెయిల్ అడ్రసెస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైన్. యువర్ ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ అవుట్ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ దోస్ ఈమెయిల్ అడ్రసెస్ సెపరేటెడ్ బై సెమీకోలన్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫైల్ తీసుకున్నాను emails.txt అని. దీంట్లో అన్ని ఈమెయిల్స్ ఇచ్చాను. ఒక్కొక్క ఈమెయిల్ అనేది ఒక్కొక్క లైన్‌లో ఉంది. అదే మనకి ఇక్కడ క్రియేట్ చేయమన్నారు. లైక్ ఇట్ రీడ్స్ ఏ ఫైల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈమెయిల్ అడ్రసెస్. సో ఒక ఫైల్ ఉంది, అన్ని ఈమెయిల్ అడ్రసెస్ ఉన్నాయి అండ్ ఈచ్ ఆన్ ఇట్స్ ఓన్ లైన్. ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్‌లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి అంటే యువర్ ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ అవుట్ స్ట్రింగ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ దోస్ ఈమెయిల్ అడ్రసెస్ సెపరేటెడ్ బై సెమీకోలన్స్. సో ఈ ఫైల్‌లో ఉన్న అన్ని ఈమెయిల్ అడ్రసెస్ మనం యాక్సెస్ చేసుకొని ఒక్కొక్క ఈమెయిల్ అడ్రసెస్ అన్ని సెమీకోలన్‌తో సెపరేట్ అయ్యి మనకి మొత్తం ఒకే లైన్‌లో రావాలి ఒక స్ట్రింగ్ లాగా. ఓకేనా? దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఫైల్‌ని పాత్‌ని యాక్సెస్ చేసుకుందాం. సో ఫైల్ పాత్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఆ ఫైల్ నేమ్ తీసేసుకుంటున్నాను emails.txt అని. ఓకే. ఇక్కడ emails.txt ఉంది కదా! సో డైరెక్ట్‌గా ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇచ్చాను. ఎందుకంటే నేను రాస్తున్న ఈ ప్రోగ్రామ్ అలానే ఈ ఫైల్ అనేది 2 కూడా ఒకే ఫోల్డర్‌లో ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్‌గా నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఒకవేళ మీది డిఫరెంట్ ఫోల్డర్‌లో ఉంటే emails.txt అని సెపరేట్‌గా ఇంకెక్కడైనా లొకేషన్‌లో ఉంటే కంప్లీట్ ఆ పాత్ అంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలన్నా, ఒక ఫైల్‌ని రీడ్ చేయాలన్నా దాని సింటాక్స్ ఏంటి అంటే విత్ ఓపెన్ అండ్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ పాస్ చేయాలి. ఫైల్ నేమ్ మనం ఫైల్ పాత్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాం కదా! సో విత్ ఓపెన్ ఫైల్ పాత్ అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. రీడ్ మోడ్, రైట్ మోడ్, అపెండ్ మోడ్. సో రీడ్ అంటే ఫైల్‌ని రీడ్ చేస్తది. రైట్ అంటే ఫైల్‌లోకి రైట్ చేయడానికి, అపెండ్ అంటే ఉన్న ఫైల్‌లోకి ఏదైనా డేటాని యాడ్ చేయాలనుకుంటే అపెండ్ మోడ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం జస్ట్ ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటాం కాబట్టి వి కెన్ యూజ్ ఆర్ అండ్ లెట్స్ రీనేమ్ ఇట్ యాజ్ ఫైల్. ఓకేనా? సో ఇప్పుడేంటంటే ఈ ఫైల్‌లో ఉన్న డేటా emails.txtలో ఉన్న డేటాని ఒక్కొక్క లైన్‌లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఒక్కొక్క లైన్ డేటాని మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి లెట్స్ యూజ్ ఎ ఫర్ లూప్. ఇక్కడ ఈమెయిల్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేద్దాం. చాలా ఈజీగా అయిపోతది. సో లిస్ట్ కాంప్రిహెన్షన్ ఫర్ ఐ ఇన్ ఫైల్. దట్స్ ఇట్. సో ఫైల్‌లో ఉన్న ఒక్కొక్క లైన్‌ని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇంకా క్లియర్‌గా ఉండాలంటే వి కెన్ మేక్ ఇట్ యాజ్ లైన్. ఫర్ లైన్ ఇన్ ఫైల్. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! ఒక్కొక్క ఫైల్‌లో ఆ ఫైల్‌లో ఉన్న ఒక్కొక్క లైన్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ లైన్ అని ఇద్దాం. ఓకే. ఫస్ట్ ఈమెయిల్స్‌ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఈమెయిల్స్. ఓకేనా? లెట్స్ ఎగ్జిక్యూట్. మనకేమొచ్చింది? మొత్తం ఇలా ఒక లిస్ట్‌లో జనరేట్ అయింది. బట్ ఇక్కడ చూసారా? స్లాష్ ఎన్ అని వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి అంటే దీని తర్వాత ఇంకొక లైన్ ఉంది కదా! సో ఇక్కడ మనకి స్లాష్ అని ఉంటది. దీని తర్వాత నెక్స్ట్ లైన్‌కి వెళ్ళింది కాబట్టి స్లాష్ ఉంది. సో ఇవన్నీ కూడా రిమూవ్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏదైనా స్పేసెస్ ఉన్నాయనుకోండి. కొన్ని దగ్గరలో స్పేసెస్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా? ఇక్కడ స్పేసెస్ వచ్చాయి ఇలా. ఇలా మనకి అంతా వద్దు కాబట్టి ఇలా ఈ స్పేసెస్ ఆర్ న్యూ లైన్స్ ఇవన్నీ రిమూవ్ అవ్వాలి అనుకుంటే సో దీనికి మనకొక మెథడ్ ఉంది. ఏంటి అంటే స్ట్రిప్. సి ఓకే. సో ఈ మెథడ్ యూజ్ చేస్తే ఎనీ న్యూ లైన్స్ ఆర్ ఎనీ స్పేసెస్ ఆర్ ట్యాబ్ స్పేసెస్ ఏమున్నా కూడా అది రిమూవ్ చేసేస్తది. ఓకేనా? లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా? ఇక్కడ స్లాష్ అని పోయింది. అండ్ ఇక్కడ స్పేసెస్ ఇచ్చాం కదా! ఆ స్పేసెస్ కూడా అన్నీ కూడా పోయాయి. ఓకే. బట్ ఇది ఫైనల్ అవుట్‌పుట్ కాదు. మనకి మొత్తం ఒక స్ట్రింగ్ లాగా రావాలి. సెపరేటెడ్ విత్ సెమీకోలన్స్. రైట్? దీనికి మనం డైరెక్ట్‌గా ప్రింట్‌లోనే రాసేద్దాం. జాయిన్ మెథడ్ యూజ్ చేసి. సెమీకోలన్ డాట్ జాయిన్ ఆఫ్ దిస్ లిస్ట్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. అంతే. మొత్తం ఒక స్ట్రింగ్ లాగా వచ్చేసింది. సెపరేటెడ్ విత్ సెమీకోలన్. ఇదే మనకి క్వెషన్‌లో అడిగారు. ఓకే. దట్స్ ఇట్. సింపుల్. అర్థమైంది కదా! దీనికి మనం ఇంకా యూజువల్‌గా నార్మల్‌గా రాసే ట్రై, ఎక్సెప్ట్ బ్లాక్స్ కూడా రాస్తాము. బట్ యాస్ ఆఫ్ నౌ మనకి క్వెషన్‌లో అది అడగలేదు కాబట్టి నేను జస్ట్ ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసుకొని సెపరేటెడ్ విత్ సెమీకోలన్స్ ఈ ఈమెయిల్స్ అన్నీ కూడా ఒక స్ట్రింగ్ లాగా మనం జనరేట్ చేసాం. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కనెక్ట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.